ఎంత మధురమైనది యెహోవా నామము. కాబట్టి ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనం ఎంతవరకు ఇస్తున్నామో అనేటువంటి దాన్ని మనం సరిచూసుకోబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు తాను జీవించినటువంటి దినాల్లో ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం గమనించినప్పుడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఈ మొదట వెదుకుడి అన్నటువంటి మాటను గమనించినప్పుడు, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్. మన జీవితంలో మొట్టమొదటి స్థానము, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే దేవుని రాజ్యానికి ఇవ్వాలి. అయితే ఇదేమి క్రొత్త కాన్సెప్ట్ ఏమి కాదు. మీరు పాత నిబంధన నుండి కూడా గమనించినప్పుడు దేవుడు ఇదే విషయాన్ని పదే పదే ఇజ్రాయేలీలకు కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనం 10 ఆజ్ఞలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఆ 10 ఆజ్ఞలు కనుక మనం గమనించినట్లయితే దానిలో ఒక ఆజ్ఞ ఉంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలకు సినాయి కొండ మీద మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అందులో 20వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు దేవుడి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? వారి ప్రాధాన్యత ఎవరికి మాత్రమే ఉండాలి అంటే నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి, నేను తప్ప ఇంకెవరు కూడా ఉండకూడదు. ఈరోజు మనము భార్యాభర్తల బంధాన్ని కూడా మనం చూసేటప్పుడు, ముఖ్యంగా క్రైస్తవ వివాహంలో అయితే మనము వారిని ప్రమాణము చేయించేటప్పుడు మనము ఖచ్చితంగా ఒక మాట చెప్పిస్తూ ఉంటాం. కలిమిలేమిల యందు కష్ట సుఖాల యందు వారు భార్య భర్తకు, భర్త భార్యకు నమ్మకంగా ఉంటాను అని. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవితంలో వారితో మాత్రమే ఉంటామో, ఇంకెవరికి కూడా రెండో వాళ్ళకు స్థానం లేదు అనేటువంటిది మనం అక్కడ తెలియజేస్తూ ఉంటాం. వైవాహిక జీవితంలో ఒకవేళ భార్య కానీ భర్త కానీ వారిని కాకుండా ఇంకొకరిని ఎవరినైనా సరే ఆశించినట్లయితే అది ఎంత పెద్ద తప్పో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే మన జీవితంలో దేవుడు మాత్రమే ఉండాలి, ఇంకెవరు కూడా ఉండకూడదు. అది దేవుడు ఇజ్రాయేలీలకు కూడా తెలియజేశాడు. కాబట్టి దీని ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, దేవుడు నీ జీవితంలో నన్ను కూడా ఎక్కడో చోట పెట్టుకో, నాకు కూడా కొద్దిగా స్థలం ఇవ్వు. ఒకసారి మనం అంటూ ఉంటాం కదా తెలుగులో, మాదేముందండి వచ్చి ఒక మూలన ఉంటాము అని అంటూ ఉంటాం. అంటే ఏదో కొద్దిగా స్థలం ఇస్తే చాలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు మన జీవితంలో సరే నువ్వు పిల్లల్ని పెంచుకో, పిల్లల్ని చదివించుకో, లేకపోతే నువ్వేదో చదువు అంటున్నావు, ఉద్యోగం అంటున్నావు, సొంత ఇల్లు అంటున్నావు, స్థలం అంటున్నావు, పొలం అంటున్నావు, కష్టపడు, వాటితో పాటు నాకు కూడా కొద్దిగా నీ జీవితంలో కొంచెం సమయం ఇవ్వు, కొంచెం చోటు ఇవ్వు అన్నట్లుగా ఆయన అడగటం లేదు. ఆయన ఏం అడుగుతున్నాడంటే నీ జీవితం అంతా నేనే ఉండాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇది ఇప్పటి నుండి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి గమనించినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనము అబ్రహాము యొక్క జీవితాన్ని గనక చూసినట్లయితే జీవితంలో దేవుడును ప్రథమ స్థానంలో ఉంచాలి. ఎంత ప్రథమ స్థానంలో ఉంచాలి అంటే, మీకు అబ్రహాము యొక్క జీవితం బాగా తెలుసు. అబ్రహాముకు ఆయనకు సంతానం లేనటువంటి ఆ యొక్క జీవితము, అయితే చాలా కాలము సంతానం కొరకు ఎదురు చూశాడు. అయితే రమారమి 100 సంవత్సరాల వయసులో ఆయనకు ఒక బిడ్డని ఇవ్వటం జరుగుతుంది, ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణిచ్చి ఆదికాండము 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు అబ్రహాం యొక్క వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఆ కుమారుని గురించి దేవుడు అడుగుతూ 22వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినప్పుడు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పెను. దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చిన తర్వాత 1వ వచనంలో అంటున్నాడు, ఆయన్ని దేవుడు శోధించాడు.
ఏ విధంగా పరిశోధించాడు అని చెప్పేసి అంటే దేవుడు ఆయన్ని పరిశోధిస్తూ అంటూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును దహన బలిగా అర్పించు అని అన్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఇస్తాడా ఇవ్వడా అంటే ఇస్తాడా ఇవ్వడా కాదు, ఇంతకు ముందు వరకు అబ్రహాము జీవితంలో దేవుడు తప్ప మరేమీ కూడా లేదు. నీ సొంత వాళ్ళను వదిలే అంటే వదిలేశాడు, నీ దేశం వదిలే అంటే వదిలేశాడు, ఆయన ఆస్తి అంతా కూడా వదిలేశాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఎవరికైనా చూడండి, వివాహం అవ్వకముందు జీవితం ఒకలాగా ఉంటుంది, వివాహం అయిన తర్వాత జీవితం ఒకలాగా ఉంటుంది. మనకు అపోస్తులైనటువంటి పౌలు కూడా తెలియజేస్తూ ఉంటాడు, వివాహం కానటువంటి వ్యక్తి ప్రభువుని ఎలా సంతోషపరచాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. వివాహమైనటువంటి పురుషుడు భార్యను ఎలా సంతోషపెట్టాలని, వివాహమైనటువంటి ఒక స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. అలాగనే వివాహమైన తర్వాత ఇక పిల్లలు పుట్టారనుకోండి, వీరిద్దరి ఆలోచన కూడా ఇక పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. వీరిద్దరూ త్యాగం చేసైనా సరే ఆ పిల్లల భవిష్యత్తు కొరకు వారు ఆలోచన చేస్తారు. ఇందాక నేను చెప్పినట్లుగా అది పిల్లల పెంపకం కావచ్చు, చదువు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీవితాలు కావచ్చు. ఇంతకు ముందున్న అబ్రహాం వేరు. నీ దేశాన్ని వదిలే అంటే వదిలేశాడు, నీ సొంత వాళ్ళను వదిలే అంటే వదిలేశాడు, తనకున్నదంతా కూడా వదిలేశాడు, తను రుజువు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు తన ప్రయారిటీస్ మారినాయా? పాత అబ్రహామేనా లేకపోతే ఇప్పుడు కొత్త అబ్రహాంగా ఉన్నాడా? అందుకని దేవుడు ఏం చేశాడంటే తనకు సంతానం ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి అబ్రహాం యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడాలని అనుకున్నాడు. 22వ అధ్యాయము 1వ వచనం అదే చెప్తూ ఉన్నాడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా, ఎస్ లార్డ్ అని అంటూ ఉంటాం కదా. అంటే అప్పుడు ఎలాగైతే స్పందించాడో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి స్పందన, ఏమీ మార్పు లేదు. మీరు ఇది కనుక గమనించినట్లయితే అతడు చిత్తము ప్రభువా అనేనో అని చెప్పేసి ఉంటుంది కదా. దీన్ని అంటూ ఉంటాడు ఆంగ్లంలో హియర్ ఐ యామ్ అని అంటూ ఉంటాడు. అంటే నువ్వేం చెప్తావో చెప్పు, నేను రెడీగా ఉన్నాను అని దాని యొక్క అర్థం అన్నమాట. చిత్తం ప్రభువా. మనకు పాతకాలంలో రాజులు ఉన్నప్పుడు సెలవు ఇవ్వండి అని అంటారు కదా. అంటే వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇది నాకు నచ్చింది నచ్చలేదు కాదు, ఇక వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అబ్రహాము ఆయన పిలవగానే అబ్రహామా అని చెప్పేసి అనగానే చిత్తము ప్రభువా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దేవుడు అడిగినటువంటిది ఏమిటి అంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. వాస్తవంగా దహన బలి గురించి తెలిసినటువంటి వాళ్ళకు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దహన బలికి తీసుకొని వెళ్ళారు అంటే అక్కడ దహన బలిని అర్పించిన తర్వాత మరలా ప్రాణాలతో రావటం ఏమి ఉండదు దహన బలి. కానీ అబ్రహామును నీ కుమారుని దహన బలిగా అర్పించు అంటే చాలా వృద్ధాప్యంలో లేక పుట్టినటువంటి బిడ్డ. ఇంతకుముందు ఉన్న అబ్రహాం అయితే ఖచ్చితంగా దేవుడు ఏది చెప్తే దానికి ఎస్ అనేటువంటి అబ్రహాము. నీ వాళ్ళను వదిలే అంటే వదిలేశాడు, నీ దేశం వదిలే అంటే వదిలేశాడు, దేవుని కొరకు అంతా వదిలేశాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు అబ్రహాము? అలాగనే ఉన్నాడా అని అంటే అవును, అబ్రహాము తాను దేవుని దగ్గర రుజువు చేసుకున్నాడు. 3వ వచనము మనం గమనించినప్పుడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పినటువంటి చోటుకు వెళ్ళెను. కాబట్టి అబ్రహాం యొక్క ప్రయారిటీస్ ఏమీ మారలేదు. తన జీవితంలో మునుపు ఎలాగైతే దేవుడే ప్రాధాన్యతగా ఉన్నాడో ఇప్పుడు కూడా ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కూడా దేవుడే ప్రాధాన్యతగా ఉన్నాడు. చివరికి తన కుమారుడైనటువంటి ఇస్సాకా దేవుడా అని తేల్చుకోవలసి వస్తే కళ్ళు మూసుకొని దేవుడే అనేటువంటి స్థితిలో అబ్రహాం ఉన్నాడు. మరి ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఆదివారం ఆరాధన లేదంటే చుట్టాలదో బంధువులదో పెళ్ళో ఉందనుకోండి, ఈ రెండింటిలో తేల్చుకోవాలి అంటే ఏది తేల్చుకుంటాం మనం? ఆదివారం ఆరాధనకి ఎవరు ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వరా? ఆబ్సెంట్లు ఏమి ఉండవా? అస్సలు ఉండవు. 1% కూడా ఆబ్సెంట్ ఉండదు. అదే మీరు చాలా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదివారం ఆరాధనకి రకరకాల కారణాలు ఉంటాయి. మరీ కొన్ని కారణాలు అయితే చాలా సిల్లిగా హాస్యాస్పదంగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూర వండేటప్పుడు లేట్ అయ్యింది. లేట్ ఎందుకు అయ్యిద్ది అని మీరు అడగొద్దు. ఆదివారమే నాన్ వెజ్ వండుతారు ఎందుకనో.
అదేమో ఒక్కొక్కసారి ఉడుకుతుంది, ఒక్కోసారి ఉడకదు, ఒక్కోసారి లేట్ అవుతుంది. అంత వండిన తర్వాత సరే తిని వెళ్దాం, ఈలోపు చుట్టాల్లో బంధువులు ఇవన్నీ కారణాలను బట్టి ఆదివారమే లేట్ అవుతుంది. ఒకసారి మేము తమిళనాడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఈ ఆదివారం ఈ లేటు అయ్యి ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏమిటంటే మనకు వారంలో 7 రోజులు ఉన్నాయి, ఆదివారమే నాన్ వెజ్ తినాలా అంటే సండే అంటే నాన్ వెజ్ డే అంటారు, ఆదివారమే తినాలా, మిగిలిన రోజులు తినకూడదా? ఎందుకంటే మనకు ఆదివారము లార్డ్స్ డే, మనకు ఆరాధించాల్సినటువంటి పని ఆ రోజు ఉంది. కాబట్టి అది దేని కొరకు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే కుటుంబంలో కూర్చొని మాట్లాడి వారంలో మిగిలిన 6 రోజుల్లో ఏదో ఒక రోజు తెచ్చుకుందాం నాన్ వెజ్, అంతేగాని ఆదివారం వద్దు పోస్ట్పోన్ చేసేద్దాం. ఆదివారం ఏది ఉంటే అది తేలిగ్గా ఉడికేది, తేలిగ్గా అయిపోయేటువంటి ఆహారం ఏది ఉంటే అది మనం వండేసుకొని మనం పూర్తి దృష్టిని మనం దేవుని మీద, ఆరాధన మీద పెడదామని. నిజంగా ఒక మంచి నిర్ణయం. ఆయన చెప్తున్నాడు, అప్పటి నుంచి అసలు మాకు ఈ గలిబిలి లేదండి, ఆదివారం ఏంటి ఆదివారం ఏంటి అనేటువంటిది, ఏది ఉంటే అది ఉడకబెట్టుకున్నామా తిన్నామా. ఆ రోజు మా ప్రయారిటీ ఏమిటంటే ఆరాధన. కానీ ఈరోజు మనకెన్నో ప్రయారిటీస్ ఉంటాయి. ఆదివారం ఆరాధన 2 గంటలే కదా, దానికి ముందు పని పెట్టుకుంటాం, దాని తర్వాత పని పెట్టుకుంటాం, ఫోన్ చేసి హలో అయిపోయింది వచ్చేస్తున్నాం, ఇంకాసేపట్లో అక్కడ ఉంటాం. నిజంగా దేవునికి మనం ఇవ్వవలసినంత ప్రాధాన్యత మనం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఇంకా నేను దేవునికి బాగానే నేను సమయం ఇస్తున్నాను, నెంబర్ 1గా ఉన్నాను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. కానీ అబ్రహామును గమనించినప్పుడు అబ్రహాము దేవునికి తన ప్రాధాన్యతను ఆయన చాటుకుంటూ ఉన్నాడు. మొట్టమొదట కూడా దేవుడు పిలిచినప్పుడు తన సొంత వారిని వదిలిపెట్టాడు, తన దేశాన్ని వదిలిపెట్టాడు, తనకున్నదంతా కూడా వదిలిపెట్టాడు. కానీ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు, లేక పుట్టినటువంటి కుమారుడు, ఆ కుమారుడు వచ్చిన తరువాత కూడా తన జీవితంలో దేవుడే తన యొక్క ప్రాధాన్యతగా ఉన్నాడు. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని ఇచ్చేయంటే, దహనబలిగా అర్పించేయంటే ఆయన ఏమాత్రమో ఆలోచన చేయలేదు, వెనకాడలేదు. అంటే దేవుని కొరకు నువ్వు ఏం వదులుకుంటావంటే ఏమైనా వదులుకుంటాం. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు, ఏమండి అబ్రహాముకు తన ప్రాణం ఇవ్వటం తేలిక, తన కుమారుడైన ఇస్సాకు ప్రాణం ఇవ్వటం తేలిక అని అడిగాడు. ఈ రెండిట్లో ఏ తేలిక? అబ్రహాం విషయంలోనే కాదు, ఏ తల్లిదండ్రుల విషయంలో అయినా సరే మీ ప్రాణం ఇస్తారా, మీ కుమారుని ప్రాణం ఇస్తారా అని అడిగితే ఏం చెప్తారు? మా కుమారుడిదే ఇచ్చేస్తామని అంటారా? ఎట్టి పరిస్థితుల్లో మనకు 4 ఉన్నా 10 మంది ఉన్నా కానీ అందులో ఒకరిని కూడా వదిలిపెట్టాం. కాబట్టి అబ్రహాము నిజంగా తన ప్రాణం ఇచ్చేయటం చాలా తేలిక ఆయనకి. కానీ ఇస్సాకు నర్పించడం అనేటువంటి విషయం ఉంది కదా, అది ఏం రుజువు చేసింది అంటే అబ్రహాము దేవుని కొరకు ఏదైనా ఇవ్వగలిగినటువంటి పాత స్థితిలోనే ఉన్నాడు అనేటువంటి విషయము మరి ఒకసారి ఇక్కడ రుజువైంది. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించలేదు. ఆయన దీని ద్వారా రుజువు చేసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే అబ్రహాము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఎంత ఎక్కువగా ప్రేమించాడు అంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకు కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణము కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి ఆయన ప్రథమ స్థానాన్ని, ప్రాధాన్యతను ఇచ్చాడు. దేవుడు ఏదడిగితే అది ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా అలాగనే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా ఇదే మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే క్రీస్తును వెంబడించాలి అంటే ఆయన ఎలా వెంబడించమన్నాడు? తన తల్లినైనా, తన తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తన ప్రాణమును కూడా, అంటే మన ప్రాణమును కూడా ద్వేషించాలి. అలా ద్వేషించేటువంటి వాడు అంటే మనము దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. అది పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా దేవుడు ఎప్పుడూ కోరుకునేటువంటిది ఒకటే. దేవుడు ఏదో మీ జీవితంలో మూలను ఇంత చోటు ఇవ్వండి, నాకు కూడా ఇంత చోటు ఇవ్వండి అని ఆయన ఎప్పుడు అడగలేదు. దేవుడు మూలను ఉండేవాడు కాదు. మనం అనుకుంటూ ఉంటాం ఆదివారం ఏదో 2 గంటలు కేటాయిస్తే సరిపోదు దేవునికి, ఇస్తే నీ జీవితంలో పూర్తి సమయం ఇవ్వు, లేకపోతే వదిలేస్తే ఆయన అంతే. అంతేగాని ఆదివారం 1 గంట ఇస్తా, అరగంట ఇస్తా, ప్రార్థన చివరిలో అయినా వచ్చి కనబడతా, అలాగైతే అసలు నువ్వు అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కుర్చీ నిండుతుందేమో కానీ, సేవకుల కళ్ళు దుడుస్తావేమో కానీ దేవుణ్ణి అయితే నువ్వు సంతోషపరచలేవు. నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఆదివారం పూర్తిగా ఆరాధనకి రావాలని అడిగారు ఒకరు. ఆదివారం పూర్తిగా కాదు, నీ జీవితం పూర్తిగా నువ్వు దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవుని బిడ్డగా, దేవుడు కోరుకున్నటువంటి బిడ్డగా ఉండగలవు.
కానీ ఈరోజు ఏమిటి అంటే క్రైస్తవులు మనం లోకంలో మనం చాలా బిజీ అయిపోయి మనం అన్నింటినీ కూడా ముందు పెట్టేసాం. అన్నింటినీ ముందు పెట్టేసి అమ్మో చదువు లేకపోతే ఎలాగా, అమ్మో ఉద్యోగం లేకపోతే ఎలాగా, అమ్మో సంపాదన లేకపోతే ఎలాగా, ఇల్లు లేకపోతే ఎలాగా, వాకిల్ లేకపోతే ఎలాగా, ఏది లేకపోయినా కుదరదు, కానీ దేవుడు లేకపోతే ఆరాధన లేకపోతే కుదురుతుంది. నిజంగా అలాంటి స్థితికి వచ్చేసామన్నమాట. కానీ నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా మనం దేవునికే ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి భక్తులుగా ఉండగలుగుతామో అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే దేవుడు మన జీవితాల్లో మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు, ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు. దానికి ఆయన అర్హుడు. ఆ స్థానాన్ని మనం ఇవ్వగలిగితే మాత్రమే దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉండగలం. ఏదో నా జీవితంలో ఒక మూలన చోటిస్తాను అంటే అటువంటి మూలన చోటో వెనక చోటో దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. అటువంటి చోటు ఇచ్చే లెక్కైతే మనం వదిలేయటం మంచిది. ఎందుకంటే దేవుడు అలా ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన ఏది కోరుకున్నా కానీ ఆయన ప్రథమ స్థానాన్ని మన జీవితం అంతా కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన ముందే చెప్తున్నాడు, లెక్క చూసుకునే రమ్మని అంటున్నాడు. అలా నువ్వు నాకు ఇవ్వగలిగితేనే నువ్వు నా దగ్గరికి రా. దేవుడేమి మనల్ని బలవంతం చేయటం లేదు. మనం వచ్చేటప్పుడే మనం లెక్క చూసుకొని నా జీవితంలో నేను నా జీవితం అంతా దేవునికి ఇవ్వగలుగుతానా. క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు దాసుడు అని అంటూ ఉంటారు. పౌలు గారు చాలా పత్రికలు రాసేటప్పుడు క్రీస్తు యేసు దాసుడు అంటే మొత్తము జీవితం అంతా యజమానికే సొంతమైపోయినటువంటి వాళ్ళం అన్నమాట. కానీ ఈరోజు మనం ఆదివారం ఒక 2 గంటలు దేవునికి సొంతం చేసి మిగిలిందంతా మన సొంతమే. ఆ 2 గంటలు కూడా ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అది మరీ విచారకరమైన విషయం. ఒకసారి ఒక ఆమె అంటుంది, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అసలు రాత్రి పడుకుంటే కూడా నిద్ర రాదంటే ఇక్కడికి వస్తే మాత్రం నిద్ర వచ్చిద్దంట. నేను చెప్పే ఇక్కడికే వచ్చి మంచం వేసుకోమ్మని. మరి ఇంకెందుకు, నీకు రాత్రి కూడా నిద్ర రాదు, ఇక్కడైతే బాగా నిద్ర వస్తే ఇక్కడే మంచం వేయించుకో. నిజంగా అదేదో మత్తు మందు తల్లినట్టు పడుకుంటూ ఉంటారు. అది కూడా అస్సలు పక్క వాళ్ళ మీద పడుతుంటారు, అటు పడుతుంటారు, ఇటు పడుతుంటారు, లేపితే కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు. మరీ కొంతమంది అయితే ఆమెను అనేసరికి మరి ఆ నిద్ర అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ బ్రహ్మాండంగా మళ్ళీ అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ దేవునికి 2 గంటలే మనం ఇస్తూ ఉన్నాము. అందులో కూడా ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేటుగా వచ్చే వాళ్ళు ఉంటారు, ఇందాక చెప్పినట్టు ఆబ్సెంట్గా ఉంటారు. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోలేదు, అటువంటి భక్తుల్ని దేవుడు కోరుకోవటం లేదు. రెండవ విషయము మనం గమనించవలసింది ఏమిటి అంటే సంఘము మనం చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా సమాజముగా కూడుట అంటే చాలామంది ఈరోజు క్రైస్తవ్యం ఎట్లా అయిపోయిందంటే క్రైస్తవ్యము అటెండెన్స్ కొరకే క్రైస్తవ్యం అయిపోయింది. అంటే నేను సంవత్సరంలో ఉన్నటువంటి ఆదివారాలన్నీ కనుక నేను శ్రద్ధగా వస్తే నాకు ఆబ్సెంటే లేకపోతే నేను పరలోకానికి వెళ్తానని ఫీల్ అవుతున్నారు. అట్లెప్పుడు చెప్పలేదు. మీరు ప్రకటన గ్రంథం చూసినప్పుడు జయించినవాడు అంతేగాని అటెండెన్స్ ఉన్నవాడు 100% అటెండెన్స్ ఉన్నవాడు అలా చెప్పలేదు. అలా కనుక చెప్తే మనమందరం పరలోకానికి వెళ్ళిపోదుము. ఎందుకంటే మనం అటెండెన్స్లో ఫస్ట్ వచ్చేసి పరలోకం సంపాదించుకుంటాం. అంటే అట్లంటే మనము అటెండెన్స్ మిస్ అయినా పర్లేదా అన్నాడు. కానీ లేదు, అటెండెన్స్ మన ప్రయారిటీ కాదు. ఉదాహరణకి మన పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం, మానకుండా పంపిస్తాం. ఎందుకు మానకుండా పంపిస్తాం? ఒకవేళ స్కూల్లో అటెండెన్స్ పోతుందని కాదు, అటెండెన్స్ కావాలి. మానకుండా వెళ్తే అక్కడ చెప్పే పాఠాలు నేర్చుకుంటాడు. అసలు స్కూల్కి పంపించేది పాఠాల కొరకు, అటెండెన్స్ కొరకు కాదు. అలాగనే సంఘానికి వచ్చేది కూడా అటెండెన్స్ కొరకు కాదు, మనం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తూ 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు 25వ వచనాన్ని మనం చూసినట్లయితే 25వ వచనము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను అని ఆలోచించము. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఏమైందంటే ఆబ్సెంట్లు ప్రారంభమైపోయినాయి. అక్కడ చెప్తున్నాడు కొందరు మానుకొనుచున్నట్లుగా, అంటే కొందరు అప్పటికే మానేస్తున్నారంటే ఎస్ అప్పటికే మానేస్తున్నారు. ఆబ్సెంట్లు అప్పటికే స్టార్ట్ అయిపోయినాయి అంటే స్టార్ట్ అయిపోయినాయి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే కొందరు మానేసినట్లుగా మీరు మానొద్దు అని చెప్తున్నాడు. సమాజముగా కూడుట మానక
అంటే సమాజంగా కూడటము అనేటువంటిది దేవుని ఆజ్ఞ. మీరు చాలా చోట్ల కనుక చూసినట్లయితే మీకు క్రైస్తవ్యంలో ఒక విషయం కనబడుతూ ఉంటుంది. ఆదివారం ఆరాధనకి వచ్చినంత మంది సభ్యులు ఇక బైబిల్ క్లాస్కి రారు, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లకు రారు, ఇంక ఏ మీటింగ్లకు కూడా రారు. ఆదివారం మాత్రం దాదాపుగా అటెండెన్స్ కనబడుతుంది. మిగిలిన ఏ మీటింగ్ పెట్టినా కానీ కనపడదు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఒక సేవకుడు అడిగేటప్పుడు, అమ్మ ఆదివారం వస్తున్నారు, మిగిలిన రోజులు రావటం లేదు, ఖచ్చితంగా రావాలి కదా అంటే, మాకు కుదరదు బ్రదర్, మాకు జాబ్స్ ఉంటాయి కదా అని అన్నారు. రాకపోతే ఎలాగంటే, ఆదివారం అంటే దేవుడు చెప్పింది, మేము ఖచ్చితంగా వస్తాం, మరి మిగిలిన రోజులు ఎవరు చెప్పింది అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఆదివారం అంటే దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, ఆదివారం మానేస్తే తప్పే, మరి మిగిలినవన్నీ మానేస్తే తప్పు కాదు అని అనుకుంటూ ఉంటారు. లేదు, సమాజంగా కూడటం మానక, అది ఏ కార్యక్రమమైనా కావచ్చు, అదొక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కావచ్చు, ఒక ప్రైజ్ మీటింగ్ కావచ్చు, లేకపోతే మరి ఏ విధమైనటువంటి కూడికైనా కావచ్చు. ఇక్కడ మొదటి శతాబ్దంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే, ఈవేళ రేపు క్రైస్తవ్యం అనేటువంటిది వీక్లీ వన్స్ అయిపోయినాయి, కానీ సంఘము ప్రారంభమైనప్పుడు అలా లేదు. అప్పుడప్పుడు కొంతమంది నిజంగా బైబిల్ని స్టడీ చేసే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. మొదటి శతాబ్దంలో ముఖ్యంగా మనం అపోస్తల కార్యగ్రంథం చదివేటప్పుడు క్రిస్టియానిటీ చాలా ర్యాపిడ్ స్పీడ్లో అది గ్రోత్లోకి వెళ్ళిపోయింది. చాలా త్వరగా ఎదిగారు. ఎంత త్వరగా ఎదిగారు అంటే, వాళ్ళు సంఘంలో సంఘ పెద్దలు ఏర్పడేదాకా ఎదిగారు. మరి భారతదేశంలో పరిస్థితి ఎప్పుడో 1960స్లో బెయిలీ గారు వచ్చారని అంటూ ఉంటారు. ఒకవేళ అంతకు ముందు కూడా చరిత్ర ఉందేమో, కానీ మనకు తెలిసినప్పుడు అక్కడి నుంచి మేము కూడా మెడ్రాసులో ఆ బైబిల్ స్కూల్లోనే, బెయిలీ గారు స్టార్ట్ చేసిన బైబిల్ స్కూల్లో చదువుకున్నాం. అక్కడ చరిత్ర అంతా కూడా చెప్తూ ఉంటారు. ఒకవేళ 1960s నుంచి ఇప్పటి వరకు కనుక లెక్కేస్తే దాదాపు 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలైనా కానీ సంఘ పెద్దలో ఉన్నటువంటి సంఘాలు చాలా కొద్దిగా వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా ఉన్నాయి. లేవు కదా అని చెప్పేసి కొంతమంది ఎవరో ఒకరిని పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. అయితే ప్రశ్న ఏమిటి అంటే, మనకి ఎందుకు ఏర్పడటం లేదు? ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఏమంటే అసలు సంఘ పెద్దలు ఏర్పడాలంటే ఎంతకాలం పడుతుంది? అక్కడ వాళ్ళకు సంఘ పెద్దలు ఎఫ్ఎస్సి సంఘంలో పెద్దలు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా, మరి మనకెందుకు ఏర్పడటం లేదు అంటే, మనకెందుకు ఏర్పడటం లేదంటే ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. మీకు ఒక పిల్లవాడు లేకపోతే ఒక ఆడో మగో ఎవరో ఒక బిడ్డ పుట్టారు. మీరు వాళ్ళకి రోజు టైం టు టైం వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసిన పోషణ అంతా కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నారు. ఇచ్చేటప్పుడు ఆ బిడ్డ బలంగా ఎదుగుతాడు. ఆ బిడ్డకు అలా కాకుండా వారానికి ఒకసారి మీరు కొంచెం పాలు పడుతున్నారు, అది కూడా కొంచెమే, వారానికి ఒకసారి. రోజు ఆ బిడ్డకు కావలసిన ఆహారము ఇచ్చినటువంటి బిడ్డకు, ఎప్పుడో వారానికి కొద్దిగా ఆహారం ఇచ్చే బిడ్డకు ఒకే విధంగా ఎదుగుదల ఉంటుందా? ఎదుగుదల ఆహారాన్ని బట్టి వస్తుంది కదా. ఈరోజు క్రైస్తవ్యంలో మన ఎదుగుదలకు ప్రధానమైన వాక్యం అనేటువంటి ఆహారము వారంలో ఒకరోజు మనము ఆదివారం తప్ప ఏ రోజు వింటున్నాం, ఏ రోజు నేర్చుకుంటున్నాం, ఏ రోజు ధ్యానం చేస్తున్నాం? అపోస్తల కార్యములు అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తల కార్యములో 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని చెప్పేసి అన్నాడు. ఆ దినమందు అంటే మొట్టమొదట సంఘం ప్రారంభమైనప్పుడు, క్రీస్తు పునరుత్థానమైన తర్వాత వచ్చిన మొదటి పెంతుకోస్తు పండుగ నాడు సంఘం ప్రారంభమైంది. పేతురు ప్రసంగం చేశాడు. దాదాపుగా 3,000 మంది రక్షణ పొందారు, చేర్చబడ్డారు. అక్కడ ప్రారంభమైనటువంటి సంఘము ఎలా ఉందని చెప్తూ 42వ వచనమో, వీరు అపోస్తుల బోధ యందునో, సహవాసం అందునో, రొట్టె విరుచుట యందునో, ప్రార్థన చేయుట యందునో ఎడతెగక ఉండిరి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే వీరు ఏ విషయాల్లో ఉన్నారు అనేటువంటిది, అంటే వాళ్ళకు కూడా డే టు డే లైఫ్ ఉంది. మనకు ఎలాగైతే ఉందో వాళ్ళకు భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా జీవితమో, వాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ మరి వాళ్ళు వీటిలో ఎలా ఎడతెక్కకుండా ఉండగలిగారు? మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 46వ వచనం మనం గమనించేటప్పుడు, మరియు వారు ఏక మనస్కులై, అంటే ఆ మొట్టమొదట ఎవరైతే రక్షణ పొందారో వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. వారానికి ఒకసారి కాదు, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. అంటే వాళ్ళ గ్యాదరింగ్ ఎలా ఉండేదంటే డైలీ గ్యాదర్ అయ్యేవారు. ఈరోజు మీకు తెలిసిన స్థానిక సంఘాలు ఏమైనా ఉన్నాయా అలాగా? పిల్లల్ని రోజు స్కూల్కి పంపిస్తాం. అసలు చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం రోజు స్కూల్లోనే ఉంటారు.
రోజు స్కూల్కి వెళ్ళే బిడ్డకి, వారానికి ఒకరోజు స్కూల్కి వెళ్ళే బిడ్డకి చాలా తేడా ఉంటుంది, ఎంత మెరిట్ అయినా సరే. అంతే కదా? అంటే మన ఆత్మీయ జీవితానికి మన అటెండెన్స్కి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు ఒకసారి ఒకరు. చాలా సంబంధం ఉంది. అసలు మనం అటెండెన్స్ కనుక లేనట్లయితే మన ఆత్మీయ జీవితం వెనకబడిపోతుంది. అందుకనే దేవుడు అన్నాడు, మీరు సమాజముగా కూడుట మానక. కాబట్టి చర్చి అటెండెన్స్ అనేటువంటిది ముఖ్యమా అంటే చాలా 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 ముఖ్యం. మొదటి శతాబ్దంలో మనం గమనించినప్పుడు ఒక ఆదివారము ఆరాధనలకు పరిమితం అయిపోలేదు స్థానిక సంఘాలు. వారు ఏం చేసేవాళ్ళంటే ప్రతి దినము కూడా వారు కూడుకునేటువంటి వాళ్ళు. ఆ కూడికలు వారిని బలపరిచినాయి. ఈరోజు మనం కూడా చేయవలసినటువంటిది ఏమిటి అంటే దేవుని విషయంలో, ముఖ్యంగా సంఘం అనేటువంటి విషయంలో మనం చాలా శ్రద్ధ వహించాలి. ఈరోజు మనం చూపించేటువంటి శ్రద్ధ సరిపోదా అంటే చూపించేటువంటి శ్రద్ధ ఏమాత్రం సరిపోదు. ఇలా వారానికి ఒకరోజు ఆదివారం కూడుకొని కనుక వెళ్తే క్రీస్తు సారూప్యం ఏర్పడటం అనేటువంటిది చాలా దూరంలో ఉంటుంది. ఒకవేళ ఈ జీవిత కాలానికి మనం అందుకోలేమేమో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను బాగా అర్థం అవటానికి. పాత నిబంధనలో, అంటే పాత నిబంధన అది నీడ, క్రొత్త నిబంధన నిజస్వరూపం అంతే. పాత నిబంధనలో ఇజ్రాయేలీల విషయంలో దేవుడు తను ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చాలా బాగా నేర్పించాడు. ఉదాహరణకు మీరు గమనించినప్పుడు పాత నిబంధన కాలాన్ని కనుక మీరు గమనించినట్లయితే దేవుడు వారికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని మోషేతో చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఇజ్రాయేలీలు, అంటే వాళ్ళ పాలెం ఉంటుంది కదా, వాళ్ళ పాలెంలో ఎక్కడ ఉండాలి ప్రత్యక్ష గుడారము? ఉత్తరం ఉండాలా, దక్షిణం ఉండాలా, తూర్పు ఉండాలా, పడమటి ఉండాలా, ఏ మూలన ఉండాలి? ఒకవేళ ఇది కొంచెం బైబిల్ చదివేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ దాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి తెలియజేశాడు? దాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, మనము కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము, ఇవి చదివితే మీకు బాగా అర్థమవుతుందేమో. నిర్గమకాండము 25వ అధ్యాయము గమనించేటప్పుడు 25వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెనో అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు ఆయన చెప్తున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు. నీకెందుకు పరిశుద్ధ స్థలం అంటే నేను వారిలో నివసిస్తాను కాబట్టి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. అది నిర్మిస్తే నేను వారిలోనే, ఇజ్రాయేలీలలోనే నేను నివసిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మీరు నిర్గమకాండము చివరకు వచ్చేసరికి అక్కడ దేవుడు ప్రజ్ఞ కలిగినటువంటి కొందరిని ఏర్పాటు చేయటమో, వారి సహాయం ద్వారా దేవుడు అడిగినటువంటి ఆ ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధపరచటమో, 40వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇదే నిర్గమకాండము 40వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టాలి అని చెప్పేసి అన్నాడు. మొదటి నెల మొదటి దినము అంటే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చారు కదా, మొదటి నెల మొదటి దినము నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిలవబెట్టాలి అని చెప్పేసి అన్నాడు. మీరు ఇదే అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే ఈ అధ్యాయంలో దేవుడు ఎలాగైతే వారికి ఆజ్ఞాపించాడో అలాగనే ఆ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు నిలవబెట్టడం జరిగింది. అది ప్రశ్న ఏమిటి అంటే, ఇజ్రాయేల్ మధ్యలో నేను నివసించున్నట్లు నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నారు కదా, దాని ప్లేస్ ఎక్కడ దాన్ని ఏర్పాటు చేయమన్నాడు? ఉదాహరణకు ఇజ్రాయేలీలు లెక్క కనుక మీరు చూశారనుకోండి, ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని బయటికి వచ్చినప్పుడు 6,03,550 మంది కాల్బలము అని చెప్పేసి అంటాడు. కాల్బలము అంటే పురుషులు, అది కూడా పిల్లల లెక్క లేకుండా, వృద్ధుల లెక్క లేకుండా, కాల్బలం యొక్క సంఖ్య మాత్రమే. ఉదాహరణకు ఈ 6 లక్షలకు పిల్లలు వృద్ధులు కలిపారనుకోండి, ఇంకొక 6 వేయండి, 6 కంటే ఎక్కువ కూడా డబల్ ఉంటారు, ఇంకో 12 వేయండి, ఎందుకంటే పెద్దలు ఉన్నదానికంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఈ 6కు ఇంకొక 6 వేసిన ఒక 12 లక్షల మంది. పురుషులు 12 లక్షల మంది ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? స్త్రీలు కూడా ఆల్మోస్ట్ 12 కంటే ఎక్కువ ఉంటారు, డబుల్ ఉంటారు పాత రోజుల్లో కనుక మీరు చూసినట్లయితే. అంటే ఎట్లా చూసినా కానీ మనకు చరిత్రకారులు తెలియజేసేది ఏమిటంటే ఒక 30-40 లక్షల మంది ఇజ్రాయేలీలు, అంటే 6,05,050 మంది అన్నారు. అది కాల్బలము సంఖ్యే. మీరు ఇజ్రాయేలీలు అందరినీ కనుక లెక్కించినట్లయితే ఆల్మోస్ట్ ఒక 40 లక్షల మంది ఉంటారు. మరి పాలకొల్లు పాపులేషన్ ఎంతో నాకైతే తెలియదు, ఎంత ఉండి ఉంటారు?
వచ్చేటప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు మా దగ్గర పిల్లలు, పాలకొల్లు ఎంతమంది ఉంటారని. నాకైతే తెలియదు, గూగుల్ కానీ లేకపోతే మనకున్న ఏఐలు అయితే చాలా త్వరగా చెప్పేస్తాయి. మొత్తానికి 40 లక్షల కాల్బలం అంటే చిన్న ఊరేం కాదు, అది చిన్న పట్టణం కూడా కాదు. నిజంగా అంత పెద్ద ప్రజల మధ్య దేవుడు తనను ఎక్కడ ఉంచమని కోరాడు? సంఖ్యాకాండము మనం గమనించేటప్పుడు దేవుడు వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సంఖ్యాకాండము 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, సంఖ్యాకాండము 2వ అధ్యాయము 2వ వచనము మనం గమనించినప్పుడు 1-2 వచనాల్లో, మరియు యెహోవా మోషే అహరోనుకు ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెకములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగాలి. ఇజ్రాయేలీలు అందరూ కూడా తమ తమ కుటుంబముల టెక్కములు పట్టుకొని వారు తమ తమ ధ్వజమునొద్ద దిగాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళ యొక్క లెక్కను బట్టి ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ షల్ క్యాంప్ ఈచ్ బై హిజ్ ఓన్ స్టాండర్డ్ విత్ ద బ్యానర్స్ ఆఫ్ దేర్ ఫాదర్స్ హౌసెస్. ఈ టెక్కములు అన్నదాన్ని విత్ ద బ్యానర్స్ అంటే మీరు ఎవరెవరికి చెందుతారు పితరులు అనేటువంటి ఆ బ్యానర్స్ని పట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ క్యాంపుల్లో దిగాలి అని అంటున్నారు. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగాలి. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారము గనక వాళ్ళు వేస్తే ఇజ్రాయేలీల 12 గోత్రాలు కూడా ఏం చేయాలంటే దాని చుట్టూ దిగవలసినటువంటి అవసరం ఉంటుంది. 3 గోత్రాలు 3 గోత్రాలు 3 గోత్రాలు 3 గోత్రాలు అలా మీరు చూసినప్పుడు మొత్తం 12 గోత్రాలు చుట్టూ ఉండాలి, దేవుడు మధ్యలో ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని సేపు చెప్పానంటే మన జీవితంలో కూడా దేవుడు మధ్యలో ఉండాలి. దేవుడిని కేంద్రం చేసుకొని మన జీవితము, ఇజ్రాయేలీల యొక్క పాలెం ఎట్లా డిజైన్ చేయబడిందంటే దేవుణ్ణి కేంద్రం చేసుకొని, దేవుని మందిరాన్ని కేంద్రం చేసుకొని వాళ్ళ పాలెం అంతా కూడా కట్టబడింది. దాని డిజైనే ఈరోజు క్రైస్తవులమైన మన జీవితం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకొని మనం దాని చుట్టూ మనం కట్టుకోవాలి. దేవుడే లేకపోతే మన జీవితము, మన కుటుంబము ఇంకేమీ ఉండదు. కానీ ఈరోజు ఆదివారం 2 గంటలను మాత్రం అట్లా పెట్టి మనం మన జీవితాలు కట్టుకుంటున్నాం. నిజంగా దేవుడు కోరుకున్న విధంగా లేదు. ఇక్కడ దేవుడు అడిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఇందులో దేవుడు చెప్పేటువంటిది ఏమిటంటే, ఇదే సంఖ్యాకాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవాలి. అంటే వాళ్ళు అక్కడి నుంచి క్యాంపు మరొక చాటుకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఎలా నడవాలి అంటే ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమన సాగాలి. వారు ఎట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరసలో సాగి నడవాలి. వాళ్ళు క్యాంపులో దిగితే కూడా దేవుడు మందిరము చుట్టూ ప్రత్యక్ష గుడారము చుట్టూ దిగాలి. ఒకవేళ వాళ్ళు ప్రయాణం మొదలు పెడితే కూడా వారి ప్రయాణం కూడా దేవుడు మధ్యలో ఉండాలి, అలాగనే సాగాలి. అంటే దేవుడు మధ్యలో నుంచి ఎప్పుడు ఒక మూలకి పక్కకి వెళ్ళకూడదు. దీని అర్థం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఎప్పుడు ఇజ్రాయేలీల నడుమే ఉండాలి. నువ్వు ఒకవేళ క్యాంపులో దిగిన ఆయన నడుమే ఉండాలి మధ్యలో, నువ్వు ప్రయాణమైనా కానీ మధ్యలోనే ఉండాలి. ఎప్పుడు ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో సెంటర్గా ఉండాలి, మన కుటుంబాలలో సెంటర్గా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఈరోజు మన జీవితానికి కేంద్రం ఏమిటి అంటే చదువుకునే పిల్లలకి చదువే, అంతా చదువే. ఉద్యోగం చేసే వాళ్ళకి అంతా ఉద్యోగమే. ఇక ప్రతి ఒక్కరికి డబ్బు అనేటువంటిది అదొక కామన్ పాయింట్ అయిపోయింది, డబ్బు. ఈరోజు చదువు కొరకు దేవుడు, లేదంటే ఉద్యోగం కొరకు దేవుడు, లేదా సంపాదన కొరకు దేవుడు, ఇలాగ దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. కానీ దేవుడు కేంద్రం కాదు. వారికి కేంద్రం ఏంటంటే చదువు, దీని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నారు. ఉద్యోగము, దీని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నారు. పెళ్లి సంబంధం కుదరలేదు, దీని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆరోగ్యం బాగలేదు, దీని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నారు. ఇది క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలు కాదు, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి జీవితాలు కాదు. ఇలాంటి ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏమిటి అంటే అటువంటి ప్రజలుగానే కట్టబడుతూ ఉన్నాం.
కాబట్టి ఇజ్రాయేలీల క్యాంపును మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ఆయన ఎప్పుడు కూడా తన ప్రజల మధ్యలో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. దేవుడు మధ్యలో ఉండేలాగా ఇజ్రాయేలీలు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాలి. అన్ని గోత్రాలు కూడా దాని చుట్టూ దిగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు ఆయన కేంద్రం కావాలి. ఇజ్రాయేలీల గుడారాలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారం వైపు చూడాలి. ఉదాహరణకి మధ్యలో గుడారం ఉండి, ఆ గుడారము ఇటు 3 గోత్రాలు అటు 3 గోత్రాలు ఉండాలి కదా. వారి గుడారములో ఉండేటువంటి ఆ పాలెములో ఉండేటువంటి వాళ్ళ టెంట్లన్నీ కూడా ఎటువైపు వేసుకోవాలంటే దేవుని మందిరం వైపు వారి యొక్క ముఖద్వారం ఉండాలి. అంటే వాస్తు అన్నాడు ఒక ఆయన. వాస్తు కాదు, అది వేరే విషయం, వేరే మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమంది బైబిల్లో కూడా వాస్తు ఉంది. నోవాహు ఓడకు కూడా కిటికీ ఎక్కడ పెట్టాలో, గుమ్మం ఎక్కడ పెట్టాలో చెప్పాడన్నాడు ఒక ఆయన. బాబు, అసలు ఓడకు వాస్తు ఉంటుందా? నీళ్ళలోకి వెళ్ళాక ఎడు తిరిగిద్ది? అది తూర్పు తిరిగిద్దా, పడమర తిరిగిద్దా? నీళ్ళలో వెళ్ళే ఓడకు వాస్తు ఉండటం ఏంటి? నువ్వు భూమి మీద గడితే స్థిరంగా ఉంటే దానికి వాస్తు ఉంటుంది. వాస్తు అనేటువంటిది అది నథింగ్ బట్ వెంటిలేషన్ అంతే, అంతేగాని అది వేరే ఏమి కాదు. ఇది కూడా కొంతమంది ఏంటంటే, ఒకసారి ఒక ఆయన అన్నాడు, మీ దేవుడు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా వాస్తు చెప్పాడు తెలుసా అన్నాడు. అది వాస్తు చెప్పడం కాదు, వారి యొక్క ద్వారం అనేటువంటిది దేవుని వైపు ఉండాలి. ముఖద్వారం అంటే వాళ్ళు పొద్దున్నే లేస్తే బయటకు వస్తే దేవుడే కనపడాలి, ఆయన ప్రత్యక్ష గుడారమే కనపడాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి దేవుని వైపే వాళ్ళు చూడాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుడు వాళ్ళ క్యాంపులు డిజైన్ చేసినప్పుడు కూడా అలాగనే చేశాడు. అలాగనే ఈరోజు కూడా ఆరాధన జీవితము అనేటువంటిది మనము దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకొని కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు క్రొత్త నిబంధనలో ఇదే విషయాన్ని కానీ ఆయన వేరొక విధంగా తెలియజేస్తూ ఉంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు పత్రికను రాస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము మనం గమనించినప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అంటే దేవుని కొరకు మిమ్మల్ని మీరు సజీవ అంటే బ్రతికి ఉన్న, యాగము అంటే బలి అంటే బ్రతికి ఉన్నటువంటి బలిగా అర్పించుకోండి. పాత నిబంధనలో ఒక జంతువుని తీసుకెళ్తే అక్కడ దాన్ని చంపేవాళ్ళు, కానీ ఇక్కడ చంపటం అనేది లేదు. బ్రతికి ఉన్నటువంటి బలిగా నిన్ను నువ్వు అర్పించేసుకో. ఒకసారి దేవుని దగ్గరకు ఒక పశువును తీసుకొని వెళ్ళారనుకోండి, వెళ్ళే వరకు అది మన చేతిలో ఉంటుంది, మందే. ఒకసారి అక్కడికి తీసుకొని వెళ్ళి యాజకుని చేతికి అప్పగించిన తర్వాత ఇక అది మంది కాదు, అది దేవునికి ఇచ్చేసాం. మనం కూడా నేను నా సొత్తు అనుకుంటే కాదు, మనం ఎప్పుడో దేవునికి అప్పగించబడ్డాం. మన జీవితాలు దేవునికి అప్పగించబడ్డాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? సజీవ యాగముగా అని అంటూ ఉన్నాడు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండని మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవయుక్తమైనది. మిమ్మల్ని మీరు దేవునికి అర్పించేసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో కేంద్రంగా ఉండాలి. మన ముఖం ఎప్పుడు కూడా దేవుని వైపు త్రిప్పుకోవాలి. అంతేగాని ఈ లోకంలో ఉండేటువంటి సంపద వైపు మన ముఖాలు ఎప్పుడు కూడా తిప్పుకోకూడదు. కేవలం ఆదివారం 2 గంటలు మాత్రమే దేవుని వైపు తిప్పుకుంటున్నారు, కానీ మిగిలిందంతా కూడా లోకం వైపే తిప్పుకునేటట్లుగా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏమిటి అంటే, ఎందుకు దేవుడు కేంద్రంగా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, దేవుడు కేంద్రంగా ఉంటే జీవితం ఒకలా ఉంటుంది, ఒక మూలన ఉంటే ఒకలా ఉంటుంది. మీకు ఒక బొగ్గు బాగా ఎర్రగా ఉన్నటువంటి కాలేటువంటి ఒక బొగ్గుని మీరు నిప్పుని మీరు మంటలో నుంచి తీసి బయట పెట్టారనుకోండి, ఎర్రగా కనకనలాడేటువంటి బొగ్గు కూడా కాసేపటికి చల్లబడిపోతుంది. అది దాని స్వభావం. మరలా దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఆ నిప్పుల్లో వేశారనుకోండి, మంటలో వేశారనుకోండి, మళ్ళీ కాసేపటికి అది నల్లగా ఉన్న బొగ్గు ఎర్రగా మారిపోతుంది. మనం కూడా అలాగనే, మనం ఎప్పుడైతే మనము సంఘములో ఉంటామో, సమాజంలో ఉంటామో, పరిశుద్ధుల మధ్యలో ఉంటామో, మన ఆలోచన, మన జీవితం ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే దానికి దూరం అయిపోతామో, ఒకసారి అమెరికా వెళ్ళినటువంటి ఒక యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న స్థానిక సంఘాలు ఒక 10 మంది 15 మంది, అది కూడా ఎట్లా ఉందంటే కంట్రీ సైడ్ కాంగ్రిగేషన్స్ అంతా కూడా మొత్తం ఓల్డ్ పీపుల్తో నిండిపోయి ఉన్నాయట.
అని చెప్తూ ఉన్నాడు. అన్నయ్య ఇక్కడ ఇద్దరు యంగ్ పీపుల్ ఉన్నారని అన్నాడు. ఇద్దరు యంగ్ పీపుల్, నువ్వు కాకుండా ఇంకెవరని అడిగితే ప్రీచర్ వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నేనే యంగ్ పీపుల్, ఇక్కడ మిగిలిన వాళ్ళంతా కూడా వృద్ధులే ఉన్నారు. ఆరాధన నాకు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆదివారం ఆరాధన తప్ప మరి ఏ కార్యక్రమాలు కూడా లేవు, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. అని నేను చెప్పాను, మరి చుట్టుపక్కల ఏదన్నా కొంచెము బాగా పెద్ద కాంగ్రిగేషన్స్, బాగా వర్క్ జరిగే కాంగ్రిగేషన్స్కి నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, అలా వెళ్ళాలంటే చాలా దూరం ఉన్నాయి, అయినా సరే వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే ఆత్మీయంగా, అంటే శరీరం ఎలాగైతే ఆహారం తీసుకోకపోతే నీరసం అనిపిస్తుందో నేను చాలా డల్ అయిపోయి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి. అవును, నిజమే. మనము ఎప్పుడైతే స్థానిక సంఘంలో ఉంటామో పక్క వాళ్ళని బట్టి మనం ఏం చేస్తామంటే పురికొల్పబడుతూ ఉంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు గ్రంథకర్త. మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఇందాక మనం గమనించాం కదా, 10వ అధ్యాయం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 25వ వచనము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును, బాగా గమనించండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను అని ఆలోచించము. నువ్వు ఇక్కడికి వస్తే ఏం జరిగిద్ది అంటే ఒకరినొకరు పురికొల్పేటువంటి పని ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఒక నిప్పును తీసుకొని వెళ్ళి నల్లగా మళ్ళీ చల్లబడిపోయినటువంటి ఒక బొగ్గును తీసుకొని వెళ్ళి నువ్వు మంటలో వేస్తావో కాసేపటికి అది మరలా ఎర్రగా మారుతుంది. ఇంక నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే చల్లబడిపోయినటువంటి ఒక బొగ్గును తీసుకొని వెళ్ళి జస్ట్ ఆ నిప్పుల్లో వేయి, అంతే. మిగిలిన నిప్పులు దాన్ని ఎర్రబరుసు చేస్తాయి. మరలా మిగిలిన నిప్పులు ఎంత వేడిగా ఉంటుందో అదే సేమ్ ఆ హాట్గా తయారవుతూ ఉంటుంది. రోజు నేను నీరసం అయిపోయానంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుల మధ్యలోనికి ఆ సహవాసంలోకి వెళ్తావో నువ్వు అలాగనే తయారవుతావు. అలాగనే అక్కడ నీరసంగా ఉంటే నువ్వు నీరసంగా తయారవుతావు, ఉత్సాహంగా ఉంటే నువ్వు ఉత్సాహంగా తయారవుతావు. అక్కడ ఉండేటువంటి సంఘాన్ని బట్టి నువ్వు కూడా పురికొల్పబడతావు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే సంఘాన్ని, సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు చాలా సందర్భాల్లో ఆదివారం అటెండెన్స్ మీద పెట్టేటువంటి దృష్టి ఇక్కడికి వచ్చి నేను ఎంతవరకు పురికొల్పబడుతున్నానో, లేదా నేను ఎంతవరకు ఇతరులను పురికొల్పుతూ ఉన్నానో, నేను ప్రభు పనిలో ఎంతవరకు నేను భాగస్వామ్యం అవుతూ ఉన్నానో, ఎంతవరకు నేను యాక్టివ్గా ఉన్నాను. ఈరోజు మనము యాక్టివ్ మెంబర్స్ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అని మేము సేవకులు మాట్లాడుకుంటాం. సంఘంలో 100 మంది ఉన్నారు కానీ యాక్టివ్ మెంబర్స్ ఒక 10 మంది 15 మంది ఉంటారండి అని అట్లా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆదివారం ఆరాధనకైతే 100 కుర్చీలు నిండుతాయి కానీ ఏదన్నా పని ఉందంటే 100 మంది రారు. వాళ్ళని యాక్టివ్ మెంబర్స్ అంటే ప్రతి దానిలో పాలు పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, కొన్ని స్థానిక సంఘాల్లో మరీ ఘోరం ఏంటి అంటే సేవకుని కుటుంబం తప్ప ఇంకెవరు ఉండరు యాక్టివ్ మెంబర్స్. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఇది చెప్తే కొంచెం బాగుండదు కానీ కొన్ని కుటుంబాలలో సేవకుడు ఒక్కడే యాక్టివ్ మెంబర్, భార్య కూడా రాదు ఆయనతో పాటు. ఆయనే వచ్చి తాళం తీసుకోవాలి, ఆయనే ఊడ్చుకోవాలి, ఆయనే రెడీ చేసుకోవాలి, మొత్తం ఆయనే చేసుకోవాలి, తర్వాత కుటుంబం వస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడుతుంటే కొంతమందికైనా కనీసం కుటుంబం యాక్టివ్గా ఉన్నారు, మాకు అది కూడా లేదని ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మనకి ఎంతమంది యాక్టివ్గా ఉంటే అంత పని జరుగుతుంది. మరి ఈరోజు ఏం జరుగుతుందంటే అటెండెన్స్ అంతే. ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్ ఒక్కటే పెట్టలేదు కానీ అటెండెన్స్ రిజిస్టర్ కనుక ఉంటే అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు బయోమెట్రిక్ పెట్టాలి అసలు మన దగ్గర అని. అంటే వాళ్ళకి లేటుగా వస్తున్నారంటే సేవకుడు చూసి కడుపు మండిపోతుంది. ఎవరు లేటుగా వచ్చారో అర్థం కావట్లేదు. ఆయన అంటున్నాడు గుమ్మలో బయోమెట్రిక్ పెట్టాలండి, ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో పెట్టినట్టుగా లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తంబేసి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఎంత చేసినా కానీ వాళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ఎందుకునో మనం తీసివెళ్ళిపో, అది అర్థం కావటం లేదు వాళ్ళకి. నేను స్థానిక సంఘంలో నేను ఉండటం వల్ల నా ప్రయోజనం ఏమిటి అనేటువంటిది అర్థం కావటం లేదు. ఇజ్రాయేలీలో దేవుడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే ఆయన యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేశాడంటే ప్రజలకు మధ్యలో వేయించి అందరి ముఖాలు కూడా అటువైపుకు తిప్పుకొని క్యాంపును డిజైన్ చేశాడు. మనం కూడా ఎప్పుడు కూడా మన ముఖం అనేటువంటిది దేవుని వైపుకు మనం తిరిగి ఉండాలి, సంఘం వైపుకు మనం
తిరిగి ఉండాలి. సంఘంలో మనం ఎప్పుడూ కూడా మనం యాక్టివ్ మెంబర్గా ఉండాలి. ఇందాక మనం గమనించాం, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రతిరోజు మీరు ఏదో ఒక సమయంలో పరిశుద్ధులతో గనక కూడుకుంటే, వారితో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మీకు ఉండేటువంటి ఒత్తిడి ఉండదు. లోకంలో ఎంత ఒత్తిడైనా పరిశుద్ధులు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేటప్పుడు దేవుని మీద ఆ భారం వేసి ప్రశాంతంగా మీరు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం మీలో బలోపేతం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము సంఘాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇజ్రాయేలీల్లో అయితే అది కేంద్రంగా ఉండేది. వాళ్ళు క్యాంపులో దిగినా మధ్యలోనే ఉండాలి, నడిచినా మధ్యలోనే ఉండాలి, ఎప్పుడు కూడా అది వారికి మధ్యలోనే ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా అది ఒక పక్కకో ఒక మూలకో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ముఖ్యంగా భక్తులకు ఉండవలసినటువంటి మూడవ ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, ఆరాధన అనేటువంటిది మనకు అత్యంత ప్రియమైనదై ఉండాలి. ఇది ఎట్లా చెప్తే అర్థమవుతుందంటే, డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు చెయ్యొత్తండి అంటే? చిన్నపిల్లలు కూడా ఎత్తరు. వాళ్ళు అసలు అడగటమే 5 రూపీస్ 10 రూపీస్ అని అడుగుతూ ఉంటారు. రూపాయలు 2 రూపాయలు అసలు లేనే లేదు. డబ్బు ఎవరికి ప్రియమైనదిగా ఉండదు అంటే? ప్రపంచంలో డబ్బు ప్రియమైనదిగా ఉన్నటువంటి మనిషి ఎవరు కూడా ఉండరు. మనం ఉన్నటువంటి దేశంలో అయితే మరీ దానికి ధూపం వేసేటువంటి పరిస్థితి, కళ్ళకద్దుకునే పరిస్థితి. కొంతమంది క్రైస్తవులు కూడా డబ్బు కింద పడిపోతే వెంటనే తీసుకుని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకుంటారు. ఒకసారి ఒక సేవకుడు అలాగే కింద పడితే తీసి కళ్ళకి అద్దుకొని లోపల పెట్టుకుంటుంటే, దేనికి అద్దుకున్నావు అని అన్నాడు. అంటే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అన్నాడు. అవును, మనం ఉన్న సమాజం మనకు తెలియకుండా అంటే అదేదో ఒక దేవుడన్నో మరొక విధంగా కాదు, కానీ అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు కూడా మీరు చూడండి, చదువుకునే పుస్తకాలు కాళ్ళకు తగిలినాయి అనుకోండి, వెంటనే ఇలాగ కళ్ళకు అద్దుకుంటూ ఉంటాం. మనం ఉన్నటువంటి లోకంలో అలవాటు అయిపోయింది. మనకు తెలియకుండానే ఆ చిప్పు లోపలికి వెళ్ళిపోయింది, దానిలో ఆ మెమరీలో స్టోర్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని హత్తుకుంటూ ఉంటాం. అది మనం లోకంలో కనుక చూసినట్లయితే ధనం అనేటువంటిది చాలా ప్రియమైనది. కానీ భక్తుల జీవితాలలో దేవుణ్ణి ఆరాధించటము అనేటువంటిది అత్యంత ప్రియమైనదిగా ఉండాలి. ఆ జీవితం ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో అసలు ఆ జీవితం యొక్క అనుభూతి వేరుగా ఉంటుంది. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 23వ వచనము, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది, ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడా అంటే, అవును, దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుడు కేవలం మనం ఎంత బాగా పాట పాడతామని మన గాత్రాన్ని చూడటం కాదు, లేకపోతే ఎంత బాగా వస్తున్నామని మన అటెండెన్స్ చూడటం కాదు, లేకపోతే ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి పదాలు ఉపయోగిస్తారు, చాలా బాగా ఆ పదాలు. కానీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడటమే బాగా మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన కూడా చాలా బాగా చేస్తుంటారు. అందమైన ప్రార్థన వినటానికి బాగుంటుంది, కానీ దేవుడు అంతకు మించి మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నీ గాత్రం ఎంత గొప్పగా ఉంది కాదు, నీ హృదయం ఎంత గొప్పగా ఉంది. నీ ప్రార్థన ఎంత గొప్పగా ఉంది కాదు, నీ హృదయం ఎంత గొప్పగా ఉంది అనేటువంటిది దేవుడు హృదయాంతరంగాలు పరిశీలన చేసేటువంటి దేవుడు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు భక్తుల జీవితాలను చూసినట్లయితే వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేనికంటే కూడా దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆరాధించటాన్ని చాలా ప్రియమైనదిగా ఎంచేవాళ్ళు. ముఖ్యంగా దావీదు జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక మాటను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 122వ కీర్తన మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథంలో 122వ కీర్తన 1వ వచనముగా మనం గమనించినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను చాలా బాధపడితిని. అట్లేదా? మనకు అట్లనే ఉంటుంది. ఆదివారం ఆరాధన కాకుండా బుధవారం కూడా మీటింగ్ ఉంది రండి అని కనుక ఒకవేళ కబురు వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? రమ్మన్నారా, ఇవాళ కూడా వెళ్ళాలా ఖచ్చితంగా. అది కూడా ప్రత్యేకంగా సేవకుడు ఫోన్ చేసి వాళ్ళు మీరు తప్పకుండా మానకుండా రావాలంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయిపోయింది. నాకు నేరుగా ఫోన్ చేయకుండా ఉన్నా బాగుండేది, నేను ఏదో ఒక రకంగా తప్పించుకుందును. నేరుగా ఫోన్ చేశాడు. ఎలాగా?
మనం పెళ్ళిళ్ళకి ఎలాగైతే వీళ్ళు మొహం చూపించేసి భోజనం చేసేసి ఫోటోలు అక్కడ నిలబడి వచ్చేస్తామో, ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆదివారం ఆరాధనకు కూడా ఫోటో కనుక పెడితే అందరు నిలబడి ఫోటో దిగి వెళ్ళిపోతారండి అని. ఎందుకంటే మనకు పెళ్ళికి వెళ్ళటం అంటే పెళ్ళిలో కూర్చోవటం కాదు. ఒకసారి మేము విజయవాడలో ఒక హాల్కి వెళ్ళాం, ఇలాగనే ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ ఆ హాల్ అంటే ఒక క్రిస్టియన్ మీటింగ్ కొరకు వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమంటే చాలా పెద్ద హాల్ అని చెప్పేసి తీసుకొని వెళ్తే అక్కడ భోజనం చేయడానికి దాదాపు 1000 మందికి పైన సిట్టింగ్ ఉంది. అదే ఫంక్షన్ జరిగేటువంటి హాల్లో 400 మందికి కూడా లేదు సిట్టింగ్. నేను ఆయన అడిగాను, ఇదేంటండి 1000 మందికి భోజనము, మరి 1000 మందికి హాల్ అన్నప్పుడు 1000 మందికి ఫంక్షన్ హాల్ ఉండాలంటే, సార్ ఇంకా ఏ రోజుల్లో ఉన్నారండి మీరు, 1000 మంది ఎవరండి పెళ్ళిలో కూర్చుంటారు, ఈ 400 కుర్చీలు ఎక్కువ అండి, నిండవి, ఇది వచ్చే వాళ్ళంతా అట్నుంచి అటు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు, ఇక్కడ ఫోటోకి వచ్చేసి నిలబడి వెళ్ళిపోతారంటే 400 కుర్చీలు నిండవండి, ఆ వెనకాల ఉన్నాయి కదా, మా వాళ్ళని అడగని కావాలంటే 400 కుర్చీలు వేయం, వచ్చే జనాలను బట్టి వేసుకుంటాం, అయితే భోజనాల దగ్గర మాత్రం 1000 కుర్చీలు వేయాల్సిందే, అక్కడ నిండిపోతారు, వెనక కూడా నించుంటారు. అంటే మనకు పెళ్ళికి వెళ్ళటం అంటే మనకేంటంటే భోజనానికి వెళ్ళి వస్తే పెళ్ళికి వెళ్ళి వచ్చినట్టు. అలాగనే ఆరాధన కూడా ఏమైపోయిందంటే అటెండెన్స్ కార్యక్రమం లాగా అయిపోయింది. మనకు చాలా సందర్భాల్లో ఏంటంటే దేవుని దగ్గరకు రావటం విచారకరంగా ఉంటుంది. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ఆదివారం ఆరాధనలో కూడా కాసేపు దేవుని వాక్యం ఎక్కువ చెప్పేటప్పుడు కొంతమంది ఇట్లాగా చూస్తూ ఉంటారు, అట్లాగా చూస్తూ ఉంటారు సేవకుడు ముఖం. అంటే ఇప్పుడు నా వైపు ఎవరు అలా చూడట్లేదులే, కానీ కొంతమంది అలా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మాకు కూడా అర్థమైపోతుంది, ఇంక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇక మనం ఆపేసేయటం మంచిదని చెప్పేసి. ఒకసారి మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే సేవకుడికి ఎదురుగా ఒక గడియారం పెడతారు. ఆ గడియారాన్ని బట్టి ఆయన ఎంత ప్రసంగంలో ఉన్న టైంను ఫాలో అవ్వాలి. ఒకసారి బిజినెస్ మీటింగ్లో అందరూ కూర్చొని మాకు కూడా ఎదురుగా అటేపు ఒక గడియారం పెట్టించండి అన్నారు. మీకెందుకు గడియారం అంటే మరి మేము కూడా చూసుకోవాలి కదా అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ ఎదురుగా గడియారం బెటరు, మీరు గడియారం పెట్టిన దగ్గర నుంచి సేవకుని చూడకుండా గడియారం చూసుకుంటారు, ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి మీకు అవసరంలా గడియారం, ఆయన గడియారం చూసుకొని ఆపేస్తాడు, కాబట్టి ఇంకో గడియారం వద్దు. అంటే అక్కడ గడియారం పెట్టకపోయినా మనకి గడియారాలు ఉన్నాయి, మనం చూసుకుంటాం. కొంతమంది ఏంటంటే నేను ఇందాక మొదట్లో చెప్పినట్లుగా ఆదివారం ఆరాధనకి ముందు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు, ఆరాధనకి తర్వాత ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఈ ప్రోగ్రామ్స్ మధ్యలో ఏంటంటే వాళ్ళు టైట్ షెడ్యూల్లో వస్తూ ఉంటారు ఆరాధనకి. ఇక్కడికి వచ్చారు కానీ మనకు అంటూ ఉంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. శరీరాన్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కానీ వాళ్ళ మనస్సు ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు భక్తుల జీవితాల్లో ఎట్లా ఉండేదంటే దేవుని దగ్గరికి రావటం అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. 122వ కీర్తన 1వ వచనంలో ఇక్కడ యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నప్పుడు ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. ఐ వాజ్ గ్లాడ్, నేను చాలా సంతోషించాను. నిజంగా దావీదు ఒక సామాన్యుడేం కాదు, ఎన్నో యుద్ధాల్లో ఆయన చూడని సంతోషమో, ఎన్నో గొప్ప భోజనాలు రాజుగా చేశాడు, చూడనటువంటి సంతోషమో, ఆయన జీవితంలో ఎంతో అనుభవించాడు, అందులో ఆయన అనుభవించని సంతోషమో, దేవుని మందిరానికి వెళ్దామో అన్నప్పుడు ఆయనకి ఆ సంతోషం వచ్చింది. అంటే ఆయన నిజమైనటువంటి సంతోషం ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, దేవుని మందిరంలో, దేవుని దగ్గర. ప్రశ్న, ఎవరు కూడా బయటికి ఏం సమాధానం చెప్పొద్దు. నిజంగా ఈరోజు మనలో ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం సంతోషిస్తున్నాం? ఆరాధన కార్యక్రమాలు కావచ్చు, పరిశుద్ధులతో సహవాసం కావచ్చు, నిజంగా మనకు సంతోషాన్ని ఇస్తుంది. బయటికి ఎవరు కూడా చెప్పొద్దు, ఎందుకంటే బయటికి చెప్తే వేరేలాగా చెప్తారు. నిజంగా మనకి ఇక్కడికి వస్తే నాకు నిజంగానండి టీ తాగితే, కాఫీ తాగితే, ఇష్టమైనటువంటి టిఫినో భోజనమో, ప్రపంచంలో డబ్బో బంగారమో ఏదో ఉంటుంది కదా, ఇవేమి ఇవ్వనటువంటి సంతోషమో నిజంగా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని నేను అనుభవించగలుగుతున్నానో అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ప్రశ్న మరొక రకంగా అడిగితే దానికి కూడా నిజమైన సమాధానం చెప్పరు. ఎంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి విచారంగా, డల్గా, బోరుగా ఉంటుంది? ఎందుకంటే కొంతమంది ఇక్కడికి వస్తే సప్పగా ఉందని మానేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది, ముఖ్యంగా కొంతమంది పిల్లలు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మొన్న మధ్య సేవకులు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సత్యాన్ని తప్పిపోయి ఇది సప్పగా ఉందట అంటే వాళ్ళు నిజమైన మాధుర్యాన్ని చూడలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు, అందులో ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాలేదు. మేము ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కాఫీ ఉంటుంది కదా, ఆ కాఫీ
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాఫీని ప్యూర్గా కాఫీ గింజలంతా కూడా దాన్ని వేపి దాన్ని ఏం చేస్తారంటే ఆ కాఫీ గింజల్లో నుంచి ఆ తిక్కగా చిక్కగా వచ్చేటువంటి అది తీశారు. ఆ కాఫీని తీసి దాన్ని సింగిల్ షాట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నా పక్కన ఒక ఆయన కాఫీ తాగుదామంటే బాగుంటుంది కదా అని వెళ్తే అది ఇచ్చాడు. అది ఇస్తే ఇంత కప్పులో ఇంత చాలా చిన్న కప్పులో ఉంది, చాలా తిక్కుగా గుజ్జులాగా ఉంది. ఆయన అన్నాడు, నిజమైన కాఫీ రుచి చూడాలి అంటే దీన్ని తాగలను. నోట్లో అట్లా పెట్టగానే నాలుక చేదు. ఎట్లుంది అన్నాడు. చేదుగా ఉంది. ఇప్పుడు చేదుగా ఉంటుంది, కొద్దిగా అట్లా గటగట తాగటం కాదు, కొద్దిగా నువ్వు చూడు అని అంటే నిజమైనటువంటి కాఫీ యొక్క రియల్ టేస్ట్ అర్థం అవటానికి ఇంకోటి చెప్తాను. ఈవేళ మన తెలుగు నాడులో ఉండేటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే వంటలన్నీ కూడా ఎట్లా అయిపోయాయంటే ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు. ఏ వంట వండినా అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తారు. చాలా సందర్భాల్లో అది మసాలా టేస్ట్గానే ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వెజిటబుల్స్ అట్లా కట్ చేసి దాని మీద పెప్పర్ సాల్ట్ అట్లా వేసుకొని తింటూ ఉంటారు. నిజమైనటువంటి ట్రూ టేస్ట్ అది. కానీ ఈరోజు మన నాలుగుకి మీరు ఏ వంట అయినా వండండి, ఉప్పు టేస్టు, కారం టేస్టు, వెల్లిపాయ టేస్టే తగులుతుంది. నిజమైన కూరగాయ టేస్ట్ లేదు. అంటే అది ఎప్పుడో మిస్ అయిపోయాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిజంగా దేవుని మందిరాన్ని ఆస్వాదించే ఆ టేస్ట్ కూడా మనకు దొరకలేదు. జస్ట్ మనం వచ్చి కూర్చొని అటెండెన్స్తోనే నేను దాన్ని అనుభవించేసాను, నాకు తెలుసు అనేటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉన్నాం. కానీ నిజంగా ఆ మాధుర్యం గనక మనకు అర్థమైతే, ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినే. ఆ నిజమైనటువంటి మాధుర్యాన్ని మనం చూడగలగాలి. అది గనక మనకు అర్థమైతే మన జీవితం మారిపోతుంది. పాత నిబంధనలో భక్తులు దేవుడిని ఎందుకు వదిలిపెట్టకుండా ఉన్నారంటే అందులో ఉన్న మాధుర్యం అనేది వాళ్ళకి అర్థమైంది. ఈరోజు క్రొత్త నిబంధనలో కూడా అపోస్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎందుకు వాళ్ళని రాళ్లతో కొట్టినా చంపినా వాళ్ళ ఆస్తులు లాగేసుకున్న దేవుణ్ణి వదిలిపెట్టలేదంటే ఆ నిజమైన మాధుర్యం అనేటువంటిది వారికి అర్థమైంది. ఈరోజు మనం ఎందుకు బోరుగా ఫీల్ అవుతున్నాం, మనం ఎందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నాం, మరి ఆదివారం కార్యక్రమం తప్ప మిగిలిన కార్యక్రమాలకు ఎందుకంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ మాధుర్యం అనేటువంటిది మనకు దొరకలేదు. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు తప్పకుండా కూడుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నేను అటెండెన్స్ కొరకే వచ్చి వెళ్తూ ఉన్నానా, దేవునిలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి మాధుర్యం అనేటువంటిది నాకు అర్థమైంది, ఆరాధన కార్యక్రమాలు అనేటువంటివి దేవునిలో ఉండటం అనేటువంటిది ప్రియంగా నేను ఎంచుతూ ఉన్నానా అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమో అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదో వచ్చినట్లుగా రావటం, అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవటం ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనం గమనించిన విషయాలు ఏమిటంటే మొట్టమొదటిది దేవునికే మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. మన జీవితంలో దేవుడు ఉండాలి, దేవుడు మాత్రమే ఉండాలి. ఏదో ఒక మూలన ఉంటే ఏదో నాకు ఇంత చోటు ఇవ్వు చాలు నీ జీవితంలో అన్నట్లుగా దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు అనే విషయాన్ని మనం గమనించాం. అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు ముందు అబ్రహాం ఎలా ఉన్నాడో, ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా అబ్రహాం అలానే ఉన్నాడు. ఆ ఇస్సాకును ఇమ్మన్నప్పుడు కూడా అబ్రహాం ఏమాత్రం కష్టపడలేదు, దేవుని కంటే ఏది ఎక్కువగా ఎంచలేదు, చివరికి తన కుమారుని ప్రాణాన్ని కూడా ఎక్కువగా ఎంచలేదు. ఈరోజు మనం కూడా అటువంటి భక్తిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సంఘాన్ని మనము సమాజంగా కూడటమో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు కేంద్రీకృతమై ఉండాలి, దేవుడు మధ్యలో ఉండాలి. దాని చుట్టూ మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘం కానీ కట్టబడవలసినటువంటి అవసరం ఉంది. మన ముఖం ఎప్పుడు కూడా దేవుని వైపే తిరిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ క్యాంపుగా తిరిగిన ప్రయాణమైనా దేవుడు మధ్యలోనే ఉండాలి, ఆయన ఎప్పుడు కూడా సెంటర్లోనే ఉండాలి, ఆయన్ని ఎప్పుడు కూడా పక్కకి ఎప్పుడు కూడా తొలగిపోనివ్వకూడదు. మనం కూడా మన జీవితాలలో దేవుడిని మధ్యలో కనుక ఉంచినట్లయితే మనం దీవించబడేటువంటి అవకాశం ఉంది. చివరిగా మనం గమనించింది ఏంటంటే ఆరాధనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఆ మాధుర్యం కనుక మనకు అర్థమైతే మనం దేవునిలో మన జీవితము, మన భక్తి జీవితం అనేటువంటిది మనకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఇక దాని కొరకు ఒకసారి ఆ మాధుర్యం కనుక అర్థమైతే దాని కొరకు ప్రపంచంలో ఏదైనా వదులుకుంటాం, చివరికి మన ప్రాణం కూడా వదులుకుంటాం. ఆ మాధుర్యం మనకు అర్థం కాలేదనుకోండి, మనకు ఆరాధన చాలా బరువుగా, భారంగా ఉంటుంది. ఎప్పుడైపోతుంది, మళ్ళీ అప్పుడే ఆదివారం వచ్చిందా, మళ్ళీ రావాలా, మళ్ళీ కూర్చోవాలా, కార్యక్రమాలా అటెండ్ అవ్వాలా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది.
కాబట్టి మనము దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత విషయంలో మనము జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆధునిక ప్రపంచము తమ జీవితాలంతా కూడా వేరే వేరే వాటికి ప్రాధాన్యతలు కేటాయిస్తున్నాయి. ఉదాహరణకు డబ్బు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపద, వీటన్నింటి మీద కుటుంబము, కుటుంబ జీవనము. అంటే కుటుంబాన్ని చూడటం తప్పు అన్నారు, తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎంచొద్దు. ఏదైనా అది కుటుంబం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ప్రపంచంలో ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ కాదు. అలాంటి జీవితం కనుక మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని గురించి సంతోషించేటువంటి వానిగా ఉంటాడు. కాబట్టి అలా ఉందాం. మనం అందరం కూడా మన భక్తి జీవితాన్ని కట్టుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాన్ని దీవించునుగాక. మరొకసారి ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాగరాజుపేటలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు.